ముందుగా కుల ఉన్మాదంతో కుల దురహంకారంతో జరిగినటువంటి నాగమణి హత్యను కుల నిర్మూలన సంఘం పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఒక్కటి రెండు విషయాలు నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. ఇటువంటి హత్యలు మనము గతంలో కేవలం ఉత్తర భారతదేశంలో మాత్రమే చూసేవాళ్ళం, ఒక 10-12 ఏళ్ల క్రితం వరకు కూడా. కానీ ఎప్పుడైతే తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆ తర్వాతనే ఇక్కడ మన దగ్గర ఇప్పుడు 90 దాటినాయి కుల ఉన్మాదపు హత్యలు. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి దాడులు కానీ హత్యలు కానీ చూస్తుంటే మనకు ఒక స్పష్టమైన ఒక అవగాహనకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రభుత్వం కానీ ఈ యంత్రాంగం కానీ ఈ కుల దురహంకారపు హత్యలను ఆ హత్యలుగా కాకుండా సాధారణ హత్యలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ఆ తీవ్రతను తగ్గించే ప్రయత్నం జరుగుతున్నది. తద్వారా సైడ్ ట్రాక్ అవుతుంది, అందరూ బయటపడుతున్నారు. ఇంతవరకు నాకు తెలిసినంత వరకు అనేక కేసులలో పోరాడిన సందర్భంగా శిక్ష పడింది నాకు తెలిసి ఒకే ఒక కేసులో, నాగరాజ్ కేసులోనే శిక్ష పడినట్టుగా నాకు తెలిసి ఇంతవరకు. మిగతా వాళ్ళ చాలా వరకు కొన్ని కేసులు నడుస్తున్నాయి, కొన్ని ఆల్రెడీ బయటకు వచ్చేసారు కూడా. అంటే ఇక్కడ ఎందుకు ఇది జరుగుతుంది, ఇంత వివక్ష ఏంటిది? ఇది అసలు జరిగింది నిన్నటి సంఘటన కనుక మనం మొన్నటి సంఘటన చూసుకుంటే క్లియర్ కట్గా కుల దురహంకారంతో కుల ఉన్మాదంతో చేసినటువంటి హత్య ఇది. ఒక ఆడమనిషిగా నువ్వు అక్క అయితే ఏంటి, అక్కకు అక్క అయితే ఏంటి, నేను తమ్ముడిని అయితే ఏంటి, నేను మగవాణ్ణి, మేము చెప్పినట్టు నువ్వు వినాలి తప్ప నీకు నీ చాయిస్ తోటి నువ్వు పెళ్లి చేసుకునే హక్కు లేదని చెప్పేసి సొంతం అక్కని కూడా చూడకుండా కర్కశంగా నరికి చంపేసిన సందర్భం అది. అయితే ఇంత క్లియర్గా ఇది కనిపిస్తుంటే ఇది ఆస్తి తగాదాలని చెప్పేసి లేదా ఇంకేదో అని చెప్పేసి దీన్ని సైడ్ ట్రాక్ చేసే ప్రయత్నం జరుగుతుంది. మొన్న నాగమణి బాడీ దగ్గర సిఐ సత్యనారాయణ గారు వచ్చినప్పుడు నేను ఇదే విషయం అప్పటికే TV9లో స్క్రోలింగ్ వస్తుంది, ఇది ఆస్తి తగాల వల్ల జరిగినటువంటి హత్య అని TV9లో స్క్రోలింగ్ వస్తుంది. నేను ఇదే విషయం ఆయనను అడిగాను. నేను ఏంటి సార్ మీరు అన్నట్టుగా ఇట్లా వస్తుంది, ఇది రాంగ్ కదా, ఇది ఇంత క్లియర్ కట్గా ఇది కుల దురహంకారపు హత్య కదా అని చెప్పిన. అట్లా ఏం లేదండి, అది ఒక చిన్న కారణమే కావచ్చు కానీ అట్లా కాదు, రేపు మా DGP మా ACP గారు DCP గారు వీళ్ళంతా కూడా ప్రెస్ మీట్ పెడతాము, అప్పుడు మేము చాలా క్లియర్గానే ఉన్నాం. మా అమ్మాయి ఈమె, ఎస్ సార్ మీ అమ్మాయి కాబట్టి మీరు ఇంకా బలంగా దీన్ని బిల్డప్ చేయాలి కదా, మీరు కేసు ఫ్రేమ్ చేసేదే మీరు కాబట్టి ఇక్కడి నుంచి అసలు దాని మొత్తం బేస్ అంతా ఇక్కడే ఉంటుంది అని చెప్పి చాలాసేపు మాట్లాడి అని అడిగినప్పుడు అని చెప్పిండు. కానీ నిన్న మళ్ళీ నేను స్టేట్మెంట్ చూసే వరకు ప్రెస్ మీట్ పెట్టేసి సేమ్ థింగ్ మళ్ళీ అది ఏంటంటే ఒక ఎకరం భూమి కూడా ఆల్రెడీ ఆమె ఇచ్చేసింది, ఇంకెక్కడ ఆస్తి తగాదు ఎక్కడుందాడా, ఇంకా కోట్ల ఆస్తి, అసలు ఆ సమస్య అది కానీ కాదు. ఆస్తులకు సంబంధించిన సమస్యలు లక్షల్లో ఉన్నాయి, అక్కడ అన్ని హత్యలు జరుగుతున్నాయా? పోనీ 20 రోజుల ముందు ఎందుకు జరగలే? మరి 20 రోజుల తర్వాత పెళ్ళి అయిన తర్వాత మాత్రమే ఎందుకు జరిగింది? ఇది ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే సైడ్ ట్రాక్ చేసేటువంటి పద్ధతి నడుస్తుంది. ఇదంతా చిన్న గొడవలు, ఆ గొడవలని ఇంకా నయం. ఇంకా చిన్నప్పుడు ఇద్దరు అక్క తమ్ముడు కాబట్టి చిన్నప్పుడు ఆమె చాక్లెట్ నాకు ఇవ్వలేదని చెప్పేసి ఆ కక్ష కూడా పెట్టుకున్నారని కూడా అటువంటి సాకులు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక ఉన్మాదాన్ని, ఒక హత్యను, హత్య చేసినటువంటి ఒక నిందితుడిని సమర్థించే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది ఇక్కడ? ఇది ఒక పోకడైతే, ఇంకా రెండో పోకడ ఏంటంటే ఏ నాయకులు కానీ గతంలో కూడా ఏ నాయకులు, ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఏ ఒక్కరు కూడా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఆ బాధితులను పరామర్శించడానికి ఒక్క అడుగు కూడా వేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అంత భయం? ఎందుకు అంటే తప్పును తప్పు అని చెప్పడానికి కూడా మీకు అంత జంకెందుకు? చెప్పలేరా? ఇది తప్పు, పెళ్లి చేసుకునే హక్కు ప్రతి భారతీయుడికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, ఇట్లా చేయడం తప్పు అని ఒక మాట చెప్పండి నాయకులుగా, ఒక నినాదం ఇవ్వండి. ఎందుకు అసలు కనీసం పరామర్శించడానికి కూడా మీకు మనసు రావట్లేదా? వాళ్ళు మనుషులు గారా? మీకు ఓటు వేయలేదా వాళ్ళు? ఎందుకు ఈ వివక్ష? ఎందుకు అసలు ఏం అర్థం కావట్లేదు. అంటే ఈ మౌనము ఇటువంటి హత్యలను ప్రోత్సహించడమే. మీ మౌనము, మీ నాయకుల యొక్క మౌనము ఇటువంటి వాటికి మీ మద్దతును తెలిపినట్టుగానే మేము భావిస్తాం. కాబట్టి కనీసం ఇప్పటి వరకు జరిగినటువంటి ఒకే ఒక సంఘటనలో మాత్రమే నాయకులు ఇన్వాల్వ్ అయినారు. అది కేవలం హిందూ ముస్లిం గొడవగా దాన్ని చిత్రకించే రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే. ఆశ్రీన్ అండ్ నాగరాజు సంఘటనలో మాత్రమే నాయకులు ఎంటర్ అయ్యారు, పెద్ద నాయకులు ఎంటర్ అయ్యారు. మరి ఇప్పుడు వీళ్ళంతా కనిపించట్లేదా?
గవర్నర్తో సహా. మరి ఇంత పెద్ద సంఘటన జరిగితే నిన్న ఎమ్మెల్యే గారు ఎక్కడ పోయిండు? ఆమె సాధారణ మనిషి కాదు కదా, ఒక పోలీస్ కానిస్టేబుల్, ఆమె ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్నటువంటి ఒక స్త్రీ. మరి ఎందుకు అంత వివక్ష? ఏంటి, ఎటుపోతుంది మన సమాజం? ఇది అంటే దాన్ని మద్దతు పలుకుతున్నట్టుగా మేము భావించాలా? ఇది చాలా అన్యాయమైన పోకడ ఇదంతా. దానికి తోడు నేను చాలా బాధతో చెప్పాల్సిన విషయం ఏంటంటే, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పుకునేటువంటి ప్రజా సంఘాలు కూడా మళ్ళీ కుల వివక్షనే పాటిస్తున్నాయని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మొన్న జరిగినటువంటి సంఘటనకు ఇంతవరకు ఏంటి చలనం లేదా? ఎక్కడ పోయారంతా? మీ క్యాండిల్ షాప్స్ ఏమి దొరకట్లేదా? క్యాండిల్ లైట్స్ ఎక్కడ పోయినాయి? అంటే సెలెక్టెడ్గానే మనం ఉద్యమిస్తామా? ఈ స్తబ్దతను ఖచ్చితంగా బద్దలు కొట్టాలి. ఇప్పటికైనా ఐక్య ఉద్యమాలతోటే మనం ముందుకెళ్ళగలము, ఇటువంటి వాటిని ఆపగలుగుతాము. కాబట్టి ఖచ్చితంగా దీనిపై అందరూ ఆలోచించాలి. ఇటువంటి కుల దురహంకారపు హత్యలను ఆపాలంటే ప్రజా సంఘాల్లో, ప్రజల్లో కుల చైతన్యం, ఇప్పుడు కులాల వారీగా అందరూ చైతన్యవంతం అవుతున్నారు. చాలా సంతోషం. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే కాపాడుకోవడానికి కుల సంఘాలు వచ్చినాయి. కానీ ఆ నాయకులకు కూడా అంతిమంగా మనమందరం కుల నిర్మూలన వైపు వెళ్ళాలనే కనీస స్పృహ లేకుండా ఉంటే ఎట్లా అవుతుంది? ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు, ఏదైనా కులాంతర వివాహం జరిగినప్పుడు ఆ నాయకులు వచ్చేసి ఇది సాధ్యమే, దీనికి సమ్మతమే, మనము ఏమనొద్దు మనమని ఎందుకు ఒక్కరంటే ఒకరు ముందుకు వచ్చి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈ పోకడలు ఖచ్చితంగా మారాలి. అప్పుడే మనం ఏమైనా సాధించగలుగుతాము. ఇదంతా ప్రజల వైపు అయితే ప్రభుత్వ పరంగా కూడా దీనికి ఒక పటిష్టమైనటువంటి కులాంతర మతాంతర వివాహం చేసుకున్న వాళ్ళ కోసం ఒక పరిరక్షణ చట్టం తేవాలని మనం ఎప్పటి నుంచో అంటున్నాం. కానీ దాని వైపుగా ఒక్క అడుగు కూడా పడట్లేదు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడన్నా కనీసం ఆలోచించండి. అదొక చట్టం అంటూ ఉంటే ఖచ్చితంగా ఆ నిందితులకు కఠినమైన శిక్షలు, సాధారణమైన కేసు కిందనే దీన్ని ఇప్పుడు పరిగణిస్తారు. అది లేదు ఇది లేదని చెప్పేసి ఖచ్చితంగా అటువంటి ఆ చట్టం ఉంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా అత్యంత స్పీడ్గా దీన్ని పరిష్కరించి నిందితులను కనుక కఠినంగా శిక్ష పడినట్లే కనీసం ఇంకో వాళ్ళు చేయడానికైనా ఆలోచిస్తారు. నిందితులతో పాటు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళతో పాటుగా వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళని కూడా సమానమైన నేరంగా భావించి వాళ్ళను కూడా నేరస్తులుగా పరిగణించాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఎవరు దాన్ని ప్రోత్సహించరు, ముందుకు రారు. కాబట్టి ఆ చట్టం సాధన జరిగే వరకు ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా పోరాడదాము. కుల నిర్మూలన సంఘం అన్ని ఐక్య ఉద్యమాలకు కలిసిగా వస్తుంది. థ్యాంక్ యూ.